రాజీ మార్గమే రాజా మార్గమని పరిష్కరించుకోదగిన కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి పి నీరజ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను కోర్టు సముదాయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో ప్రతి 4 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల పరిష్కరించుకోదగిన కేసుల్లో రాజీ కుదుర్చుకుని కేసులను తీపి వేయించాలని, దీనివల్ల సమయం మరియు డబ్బులు ఆదా అవుతుందని అన్నారు. మేము లోక్ అదాలత్లు ఎన్నో నిర్వహించినాము. ఎందుకంటే మేము ట్రైబల్ ఏరియాలలో, బయట ఏరియాలలో మేము మీటింగ్లు, న్యాయ విజ్ఞాన సదస్సులు దాదాపు 400 పైచీలకు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసినాము. అందుకుగాను ప్రజలకు ఎంతో మనం అవేర్నెస్ ప్రోగ్రాములు కల్పించి ఈ ప్రీ లిటిగేషన్ కేసులు అయితే అంతకుముందు నెలకొకటో 2 నెలలకొకటో వచ్చేది, ఇప్పుడు రోజుకు దాదాపు 10 పైకి చీలుగా వస్తున్నాయి. అందుకు మీరు చీటికి మాటికి పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, కోర్టు మెట్లు కానీ ఎక్కకుండా ఉండాలని కోరుకుంటూ, మరియు మీ సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీ తప్పు చేసిన వారు కూడా క్షమించే గుణం ఉండాలి. క్షమించినట్టయితే మీరు ఇద్దరు గెలిచినట్టయితే లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేస్తారు. సమయము డబ్బు వృధా చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ ఉండడం అంటే రాజీ మార్గం, రాజా మార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మనము మన భావితరాలు కూడా బాగుంటారు. లేదంటే ఈ రైవలరీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ శత్రుత్వాన్ని, ఎనిమిటీని, ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ, మీ లొకాలిటీలో కానీ, మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉంటారు, బాగుంటారు. ఒక మంచి జరుగుతుందంటే ఈగో పక్కన పెట్టి వీ హ్యావ్ టు వాక్ అండ్ ఎక్స్ట్రా మైల్. దానివల్ల మనం ఏం తగ్గిపోము. మనకి మంచి జరుగుతుంది, మనకి భావితరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కూడా కుటుంబ కలహాలు, పార్టీషన్ కానీ ఏమైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడం, ఈ లోక్ అదాలత్కి మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ కానిస్టేబుల్స్, మన సెక్రటరీ మేడము చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యి మీకు అందరికీ కేసు సెటిల్ చేసుకోమంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. కేసు పెట్టేవాళ్ళు వాళ్ళే, తీసేవాళ్ళు వాళ్ళే, మాకు న్యాయం ఎక్కడ జరిగింది అని కొంతమంది కక్షదారులు అనుకుంటూ ఉంటారు. బట్ మన పెద్దవాళ్ళు అందరూ ముందు నుంచి చెప్తున్నారు, పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయలేమన్నటువంటి విషయాలు ఏవి అవ్వాలన్నది ఏముండదు. కోర్టులో కేసు చేసామనుకోండి, లాస్ట్లో ఒకరి ఫేవర్లో అవుతుంది, ఇంకొక ఫేవర్లో పోతుంది. సో ఈ విషయంలో కూడా మీకు అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని వీలైనంత వరకు కంపౌండబుల్ కేసెస్ అన్ని సెటిల్ చేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ shall we commence the inaugural session? Yes, thank you.